అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందిరా నాయనా బండి. ఇది ట్రాక్టరా లేకుంటే సినిమాల్లో చూపించే పెద్ద సైజు దున్నపోతా. ఇది అక్షరాల 1,50,000 యూరోస్, అంటే యూరోస్ రూపాయలు మనకు విని విని అలవాటైపోయింది. ఇంకా చూసుకుంటే ఇది డీజిల్ ట్యాంకు, ఓకేనా. అదేవిధంగా ఇది చూడండి, కింద వచ్చేసి సైలెన్సర్, అది కూడా కిందకే ఉంది. ఇంజన్ స్టార్ట్ చేస్తే దీని సౌండే మనకి వినపడదు, అంత బాగుంటుంది. ఇదే విధంగా వెనకాల చూసుకుంటా పోతే వెనకాల చూడండి పొజిషన్ ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట, వెనకాల పొజిషను. సో అదేవిధంగా ఇక్కడ చూపిస్తా చూడండి, మీకు ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి. ఈ 3 బటన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెనకాల లిఫ్ట్ చేసుకోవడానికి అన్నమాట. ఇది ట్రిల్లర్ కానీ అవి కానీ అట్లా పేర్లు కొన్ని గుర్తు రావడం లేదు. తర్వాత ఇవన్నీ కనెక్షన్స్. అదేవిధంగా ఈ ప్రొఫైల్ చూడండి, మొత్తం చుట్టూరు అద్దాలు, తర్వాత ఏసీ అంతా సూపర్గా ఉంటుంది. ఇంకొకసారి మీరు లోపలికి వెళ్దాం పదండి, లోపల ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో డోర్ చూడండి, కార్ డోర్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది. ఇంకా సేమ్ అంతా అదే మాదిరి కదా. సైడ్ డోర్లకు కూడా ఇవి చూడండి ఎలా ఉన్నాయో, అవి హైటాలిక్ ఉంటాయి కదా, అవి అలాంటివి అనమాట. సో ఇంకా ఇట్లా నిదానంగా ఇట్లా పైకి ఎక్కుదా వెళ్దాము. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది, అది ఇంకా వర్ణించడానికి సరిపోదు అనుకోండి. నాకు చూసే అసలు మర్తిపోయింది. వాడు అడగగానే 1,35,000 అని చెప్పినాడు. అంటే దాదాపు మన డబ్బులు కరెంట్ చేసుకుంటే 1,35,000, 1,50,000 ఇక్కడ ఈరోజు చెప్తే మన కరెన్సీ వచ్చేసి దాదాపు 1,35,00,000 ట్రాక్టర్. ఓడి అమ్మ జీవితం, ట్రాక్టర్కు 1,35,00,000 రూపాయలు అవసరమా? అంటే దాని లోపల దాని ఫ్యూచర్స్ అన్నీ అలా ఉన్నాయన్నమాట. ఏసీ అయితేనేమి, ఏసీ అంటే న్యాచురల్, ఏసీ బండ్లు నాన్ ఏసీ బండ్లు ఇక్కడ కామను. అదేవిధంగా డిస్ప్లే చూడండి, పైన ఒక డిస్ప్లే, కింద ఒకటి పెద్ద సైజు స్క్రీన్లు. ఇవి ఏవి మనం మూవీ చూడడానికైతే కాదు, మొత్తం అన్నమాట సెన్సార్లు. అంటే మనకి ఏ విధంగా ఇక్కడ చూడండి బటన్స్ అని ఎలా ఉన్నాయో ప్రతిదీ సెన్సార్, అంటే అంత సెన్సారు. అమ్మ బాబోయ్, దీన్ని చూస్తే నా మతి పోయిందనుకోండి. దాని లోపల గేర్ సిస్టమ్ కానీ స్పీడ్ సిస్టమ్ కానీ ప్రతిదీ బటన్స్. లివర్ ఆడాలన్నా, తర్వాత అదే మన ట్రిల్లర్ వేయాలన్నా, ట్రిల్లర్ దింపాలన్నా, ట్రిల్లర్ ఆడాలన్నా, ఇంకా కొన్ని అయితే నాకు టైం సరిపోలేదు ఇవన్నీ చూపించడానికి. నేను కూడా డ్రైవ్ చేయలేదన్నమాట, జస్ట్ ఊరిగా వీడియో కోసం తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి ఇక్కడ ఇచ్చాడనమాట గేర్ ఇది. తర్వాత సిగ్నల్ రైట్ అండ్ లెఫ్ట్కు, తర్వాత హారను, అదేవిధంగా ఇక్కడ లైట్లు, వైఫరు అన్నిటికనమాట. ఇదే విధంగా ఎక్సలేటర్, ఇది క్లచ్ ప్లేట్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా బ్రేకు, ఎక్సలేటర్ మన మాదిరి కారుకు ఉన్నట్టే ఉన్నాయన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. 1,35,00,000 రూపాయలు ట్రాక్టర్కా, అది మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు చూస్తే ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి ఒకసారి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఏసీది అనమాట. ఏసీ పెంచుకోవడానికి, హీటర్ పెంచుకోవడానికి, ఫ్యాను అదంతా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీ రాయలసీమ కుర్రోడు. జై హింద్.